హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కోడ్ కూడా ఎత్తేస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీచర్లు ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో ముఖ్యంగా గాదె శ్రీనివాసులు గెలిపించుకున్న విధానం చాలా గమ్మత్తుగా ఉందన్నమాట. ఎందుకంటే కూటమి 3 పార్టీలు బీజేపీ, తర్వాత జనసేన, టీడీపీ 3 ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారి బలం అంతా ఇంత కాదు కదా. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా పిలుపునిచ్చినా కూడా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్లు ఉండి ఆయన యువతకు ఆదేశాలు ఇస్తూ యువతను అంటే ఒక అప్పీల్ చేస్తూ కూటమి అభ్యర్థిని గెలిపించండి, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించండి అని చెప్పినా కూడా గాదె శ్రీనివాసులు గెలిచారనమాట. ఇండిపెండెంట్ అభ్యర్థి. వైసీపీ సపోర్ట్ చేసామని వాళ్ళు చెప్పుకుంటారు, ఏదో క్లెయిమ్ చేసుకుంటారు. కానీ ఈ మొత్తం అంటే ఎపిసోడ్లో గాదె శ్రీనివాసులు గెలుపు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అది టీచర్ల ఎమ్మెల్సీ స్థానం. మొత్తం ఉత్తరాంధ్ర టీచర్లందరూ కూడా కూటమి మీద ఇంత పెద్ద ఎత్తున అక్కసు వెళ్ళగాకడానికి కారణం ఏంటి అంటే ఏం లేదు, వీళ్ళు ఇస్తాన్న పిఆర్సీలు కావచ్చు, శాలరీలు కావచ్చు, స్కూళ్ళల్లో టాయిలెట్లు కంపు కొడతా ఉన్నాయి, మధ్యాహ్న భోజన పథకం కంప్లీట్గా ఎత్తిపోయింది. ఇవన్నీ కళ్ళకు కనపడతా ఉంటే నాడు నేడు స్కూళ్లను జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటిని కూడా మార్చే ప్రయత్నం చేసి ముఖ్యంగా టీచర్లను జవాబుదారీగా చేసేలాగా ప్రోత్సహిస్తూ వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసినా కూడా వాళ్ళకు అంటే అప్పుడు నచ్చలే. ఎందుకంటే టాయిలెట్ల ఫోటోలు తీసి మేము పంపడం ఏంది, అప్లోడ్ చేయడం ఏంది, పిల్లల మధ్యాహ్న భోజన పథకంకి సంబంధించి మాకేం సంబంధం, తర్వాత ఫేస్ యాప్ అట్లాంటిది ఒకటి పెట్టి తర్వాత థంబ్ ఇంప్రెషన్ పెట్టి టైం టు టైం వచ్చి మీ హాజరు శాతం ఉండాలని చెప్పి ఇట్లాంటివి ప్రవీణ్ ప్రకాష్ నేతృత్వంలో చాలా కీలకమైన మార్పులు, చాలా రెస్పాన్సిబుల్గా బాధ్యతగా పనిచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎంత దీక్షతో పనిచేసిందో చూసినాం. దానికి తగ్గ ఫలితాలు కూడా ఎట్లా వచ్చినాయో చూసినాం కదా. కానీ అదంతా జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాధం అని గత ఎన్నికల్లో కూటమి సర్కారు పెద్ద ఎత్తున గెలిచిన సందర్భం చూసినాం కదా. మొత్తం టీచర్లే ఈ తీర్పును మార్చిండ్రు. ఎందుకంటే పోలింగ్ బూత్లలో తర్వాత వాళ్ళు ఆఫీసర్లుగా పోలింగ్ ఆఫీసర్లుగా కూర్చున్న చాలా చోట్ల కూటమికి మద్దతు ఇచ్చేలాగా వంత పాడిండ్రు అని చెప్పి వినిపించింది కదా. ఇప్పుడు 9 నెలల కాలంలోనే ఇట్లాంటి తీర్పు రావడానికి రీజన్ ఏంది అంటారు? ఖచ్చితంగా టీచర్లందరూ కూడా రియలైజ్ అయినారు అని చెప్పి నిరూపిస్తున్న గుణపాఠం ఇది. వాస్తవానికి ఈ గాదె శ్రీనివాసులు తమ అభ్యర్థి అని చెప్పి గెలిచిన వెంటనే ఎవరు మన అచ్చెన్నాయుడు ఇట్లాంటి వాళ్ళందరూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ కూటమి అభ్యర్థికి సంబంధించి వీళ్ళు ఇచ్చిన యాడ్లు ఒకసారి చూడండి. ఇగో రెండో ఓటు ఎవరికో, డెంకాడ జడ్పీ పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున యాడ్లు వేసుకున్నారు. తర్వాత లోకేష్ బాబు స్వయంగా రంగంలో దిగి ఇదిగో ఇట్లా మొత్తం శ్రేణులందరినీ కదిపిండ్రు అనమాట. అయినా కానీ గెలవలేదు. చివరికి ఇదిగో యాడ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ, అధ్యాపక మరియు ఆచార్య మిత్రులందరికీ విజ్ఞప్తి అని చెప్పి పాకలపాటి రఘువర్మ అనే వ్యక్తిని మద్దతు ఇచ్చింది. అయినా సరే ఆయన ఓడిపోయాడు. ఇక ఇప్పుడు ఏమంటారు, ఈ అభ్యర్థి మా అభ్యర్థి, గెలిచినోడు మా ఓడే అని చెప్పి చెప్పుకునే వింత పరిస్థితికి కూటమి సర్కార్ దిగజారింది. ఈ నేపథ్యంలో కళ్ళ ముందర ఇన్ని నిజాలు కనపడతా ఉన్నా టీచర్లు పట్టభద్రులు ఇంత వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఈ నిజాల్ని గ్రహించకుండా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అని చెప్పి పొట్టు తిరుగుతూ ఉన్నారంట. సో 9 నెలల్లోనే బహుశా భారతదేశంలో ఇంకే సర్కారు కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకోలేదు అని చెప్పి తెలుగు తమ్ములు రియలైజ్ అయినంతగా కూటమి పెద్దలు మాత్రం తమ కళ్ళకు తామే గంతలు కట్టుకొని వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చాలా దుర్మార్గం అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.